Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. సృష్టి ప్రారంభమునందు స్వయంభువ మనువు ద్వారా దేవి స్తుతింపబడుట. వరాహావతార సంక్షిప్త గాథ. జనమేజయుడు అడుగుతున్నాడు, బ్రహ్మర్షి, మీరు సూర్యవంశ చంద్రవంశములందు జన్మించిన రాజుల అమృతమయ గాథలను తెలిపారు, మేము విన్నాం. ఇప్పుడు నేను భగవతి జగదంబ యొక్క విస్తృతమైన కథను వినగోరుచున్నాను. సకల మన్వంతరములందు శ్రీదేవి ఏ ఏ రూపములను దాల్చి పూజలందుకొనును, ఏ ఏ స్థానములందు ఏ ఏ కర్మలచే ఏ ఏ శరీరములు దాల్చి ఏ ఏ మంత్రబీజముల ద్వారా ఆరాధింపబడును, ఎట్టి ఫలములనొసగును, ఈ ప్రసంగములనన్నింటినీ నాకు వినిపించండి. దానివలన నేను శ్రేయస్కరుడను అవుతాను. అట్లే దేవి యొక్క విరాట్ రూప యథార్థ వర్ణన కూడా దయతో నాకు వినిపించండి. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా వినుము. ఇప్పుడు నేను భగవతి జగదంబ యొక్క పూజా ప్రసంగమును వినిపించెదను. దానిని చేయుట వలన లేక వినుట వలన మానవులకు శ్రేయస్సు లభిస్తుంది. ఇది ప్రాచీన కాలమునందలి విషయము. ఈ ప్రసంగమును గురించే నారదుడు భగవంతుడగు నారాయణుని అడిగాడు. అప్పుడు యోగాచార్య ప్రవర్తకుడును భగవంతుడగు నారాయణుడు ఇచ్చిన సమాధానమునే నేను నీకు వినిపిస్తున్నాను. ఇది ఒకానొక కాలము నాటి విషయము. బ్రహ్మపుత్రుడగు నారద మహర్షి భూమండలమున విహరిస్తూ భగవంతుడగు నారాయణుని ఆశ్రమానికి చేరాడు. ఆయన యోగాత్మయగు నారాయణుని ఇలా ప్రశ్నించాడు. నారదుడు అడుగుతున్నాడు, దేవేశ్వర, మీరు పురాణ పురుషోత్తములు, సకల దేవతలను వ్యవస్థీకరించువారు, జగత్తును ఉద్ధరించువారు, సర్వజ్ఞానులు, అనేక సద్గుణములతో సంపన్నమై ఉన్నవారు. భగవన్, ఈ జగత్తునకు ఆద్యతత్వమును గురించి నాకు దయతో తెలపండి. ఎవరిచే ఈ జగత్తు ఉత్పన్నమగును, ఎవరు దీనిని రక్షించెదరో, ఎవరి ద్వారా ఇది సంహరింపబడునో, ఏ సమయమున కర్మల ఫలముదయించునో, ఏ జ్ఞాన ప్రభావముతో మోహమయమైన మాయ దూరమునరింపబడునో తెలపండి. అంధకారముతో నిండిన జగత్తునందు సూర్యోదయము వలె ఏ జపధ్యాన పూజలతో హృదయమునందు వెలుగు ప్రకటము కాగలదు? ప్రభు, మీరు ఈ ప్రశ్నలన్నింటికీ యథార్థముగా కృపతో సమాధానము చెప్పండి. తత్ఫలితముగా ప్రాణి అత్యంత అంధకారమయమగు జగత్తును సులభముగా తరించగలడు. స్వయంభువు మొదలగు మునులు బ్రహ్మపుత్రులుగా చెప్పబడుదురు. ప్రతాపవంతుడైన మనువు భార్య శతరూప. శ్రీమంతుడైన మనువు సకల మన్వంతరముల ప్రవర్తకుడుగా మన్నింపబడెను. ఒకసారి స్వయంభువ మనువు పుణ్యాత్ముడగు తన తండ్రి ప్రజాపతియగు బ్రహ్మను భక్తిపూర్వకముగా చేరుకొనెను. అప్పుడు బ్రహ్మ అతనితో ఇలా చెప్పాడు, నాయనా, నీవు భగవతి భువనేశ్వరిని ఉపాసించవలెను. ఆ దేవి ప్రసన్నురాలైనచో నీ ఈ ప్రజాసృష్టి మిగుల చక్కగా పెంపొందగలదు. మిగుల ఆదరణీయుడు సర్వసమర్థుడైన స్వయంభువ మనువుతో బ్రహ్మ ఇలా చెప్పాడు. అప్పుడతడు తన తపస్సు ద్వారా జగత్తును సృష్టించు దేవిని సంతుష్టురాలను చేయుట ప్రయత్నంలో లగ్నమయ్యాడు. దేవి దేవతలకు అధిష్టాత్రి, ఆద్యురాలు, మాయ, సర్వశక్తి స్వరూపిణి, సర్వకారణకారిణిగా చెప్పబడును. స్వయంభువు మిగుల సావధానుడై దేవిని స్తుతించసాగాను. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.